ఓం నమో నారాయణాయ. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు దగ్గరలో ఉన్న చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికైతే వెళ్తున్నాము. స్వామి అనుగ్రహం లేనిదే ఎప్పుడు కూడా పక్కనే ఉన్నా కానీ వెళ్ళలేము. మాకు చాలా దగ్గర, కానీ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను. ఈ శనివారం అయితే కుదిరింది, వెళ్తున్నాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని శృంగార వల్లభ స్వామి అని అయితే పిలుస్తారు. ఇది ఎక్కడుందంటే కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామం దగ్గరలో ఉంది. చాలా నమ్మకం ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ. 7 శనివారాలు కాలినడకను నడిచి వచ్చి స్వామివారి దగ్గర ఏదైనా ఒక కోరిక చెప్పుకుంటే తీరుతుందన్న నమ్మకం అందరికీ. చాలా జనం అందరూ చాలా వరకు నడిచే వస్తారు ప్రతి శనివారముని. తెల్లవారుజామున అయితే ఇంకా ఎక్కువ జనం ఉంటారు నడిచి వచ్చేవాళ్ళు. చూడండి, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు నడిచి వస్తారు. నేనైతే స్వామివారిని దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చిన తర్వాత తీస్తున్నాను గుడి ప్రాంగణం. బయట గుడి ప్రాంగణం ఇది. ఇక్కడ స్వామివారికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మనం ఎంత హైట్లో చూస్తే అంతే హైట్లో కనిపిస్తారు స్వామివారు. లోపల వీడియో తీయకూడదని తీయలేదు. ప్రసాదం తీసుకున్నాక బయటకు వచ్చి కొంతసేపు కూర్చొని స్వామివారిని ధ్యానం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి కాయిన్ అంటిస్తుంది కదా, ఏంటి అనుకుంటున్నారా? ఏదైనా కోరుకుని కాయిన్ అంటుకుంటే ఆ కాయిన్ అంటుకుంటే కోరిక తీరుతుందని నమ్మకం. ఇక్కడ తులాభారం కూడా ఇస్తున్నారు. తులాభారం ఎవరైనా అనుకుంటే ఇక్కడ తులాభారం కూడా ఇస్తారు గుడి లోపల. చూడండి, ఈ అబ్బాయి ఎంత చక్కగా కూర్చొని తులాభారం తీయించుకుంటున్నాడో. మాకైతే వెంకటేశ్వర దర్శనం కళ్ళ విందుగా జరిగింది. ఓం నమో నారాయణాయ. ఇప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన గుడి ప్రాంగణం ఇది. బయట ప్రసాదం కూడా పులిహార ఇస్తారు. పులిహార తీసుకుని బయటకు వెళ్ళిపోవడమే. భోజనం తినాలనుకున్న వాళ్ళు ఆ పక్కనే భోజనం పెడతారు. ప్రతి శనివారం ఎంత జనం వచ్చినా అందరికి కూడా ఉచిత భోజనం పెడతారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే పులిహార తీసుకుని వచ్చేసాము మేమైతేనే. ఇది బొటన బావి అని పేరు. దేవుళ్ళు తీసారి ఈ బావి అని చెప్పేవారు మా పెద్దమ్మ వాళ్ళని చిన్నప్పుడు. ఈ గుడి కూడా దేవుళ్ళే కట్టారు. తెల్లవారిపోతేనే పెద్ద తిరుపతి వెళ్ళిపోయారని చెప్తుంటారు. ఇది వచ్చేసి తీర్థం అంటాం మేము. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. నేనైతే గులాబీ మొక్కలు అయితే తీసుకున్నాను తీర్థంలోని. ఈ గులాబీ పువ్వులు చూస్తుంటే స్వామివారిని చూసినట్టు అంత ఆనందం వేసింది నాకు. నేనైతే మూడు గులాబీ మొక్కలు తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం గులాబీ మొక్కలు అంటేనే. ఓకే, ఓం నమో నారాయణాయ.